హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజు బాబు. ఈరోజు మనం ఒక కొత్త మెడిసిన్ ప్లాంట్తో మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా ఇది అంతరించిపోతున్న ఒక అడవి జాతి మొక్క అయినప్పటికీ దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. దానిలో మొదటిది ఏంటంటే, దీన్ని టింబర్ కోసం ఎక్కువగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. అందువలన ఈ జాతి అడవిలో తప్ప బయట కనిపించదు ఈ చెట్టు. అలాగే వీటి విత్తన వ్యాప్తి మరియు వీటి యొక్క సీడ్ వైబిలిటీ తక్కువగా ఉండటం వలన, అలాగే సీడ్ని చీమలు లాంటి కీటకాలు, పురుగులు తినేయటం వలన ఈ జాతి అంత తొందరగా అభివృద్ధి చెందట్లేదు. ఇవి న్యాచురల్ రీజనరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ చెట్టు గురించి నేర్చుకునే ముందు కొన్ని ఫొటోస్ చూద్దాం రండి. ఇది అల్బిజియా ఓడరేటిసిమా. దీన్ని గన్నర్ చెట్టు అని కూడా అంటారు. ఈ రకంగా మనకి కనిపిస్తుంది. విలేజెస్లో కానీ, అడ్జసెంట్ ఫారెస్ట్ ల్యాండ్స్లో కానీ ఈ రకంగా అల్బిజియా ఓడరేటిసిమా చెట్టు కనిపిస్తుంది. చెట్టు మీడియం టు లార్జ్ ట్రీ, ఇలాగే స్ట్రైట్ బోల్ కలిగి ఉంటుంది. చూసారా, కొన్ని మీడియం సైజ్ ట్రీస్, క్రౌన్ దట్టంగా ఉండి లాటరల్గా కొమ్మలు పెరుగుతాయి. ఫారెస్ట్ ఏరియాస్లో మనం దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. దీని బార్క్ డార్క్ బూడిద కలర్, అంటే యాష్ కలర్లో ఉంటుంది. దీని మీద స్ట్రీక్స్ ఉండి ముదిరినప్పుడు బెరడు రాలిపోతూ ఉంటుంది. ఈ రకంగా డార్క్ బ్రౌన్ టు యాష్ కలర్ ఈ రకంగా ఉంటుంది. ఆకులు ఇవి అన్ని అల్బిజియా స్పీసీస్ లాగానే ఈ స్పీసీస్ కూడా టిపికల్ లీఫ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. పిన్నెట్ లీవ్స్, లీఫ్లెట్స్ 10-15 జతలు ఆపోజిట్గా కొమ్మ మీద లాటరల్ బ్రాంచెస్ కలిగి ఉంటాయి. దీన్ని ఐడెంటిఫికేషన్లో కీలకమైందంటే, అల్బిజియా ఓడరేటిసిమాకి ఈ లాటరల్ బ్రాంచెస్ కొనపు దగ్గర చూడండి, ఇలాగా బల్బ్ షేప్లో కొద్దిగా స్వెల్ అయి ఉంటుంది. ఆ స్వెల్లింగ్ మధ్యలో ఒక చిన్న ముడుపులాగా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి మనం ఈ స్పీసీస్ని కూడా మనం గుర్తించవచ్చు. సో దిరిసిన చెట్టు ఆకుల్లాగా, లేదా మనకి సమాన నిద్రగన్నర్ చెట్టు ఆకుల్లాగా ఇవి ఉంటాయి. అల్బిజియా ఓడరేటిసిమా చూసారు కదా, ఈ రకంగా ఉంటాయి ఆకులు. ఫ్లవర్స్ కూడా మీకు వైట్ ఫెదరీ ఫ్లవర్స్ కలిగి ఉంటాయి. ఇది అల్బిజియా స్పీసీస్ యొక్క ముఖ్య లక్షణం.
వైట్ ఫెదర్డ్ ఫ్లవర్స్. మీకు నిద్రగన్నేరు చెట్టు కానీ దిరిసిన చెట్టు కానీ ఫ్లవర్స్ ఇలాగే ఉంటాయి. సో ఈ రకంగా మనకి ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఓకే, కొమ్మల మీద మనకి చివర్లో గుత్తులుగా ఫ్లవర్స్ ఈ రకంగా కనిపిస్తాయి. ఇంకా నిద్రగన్నేరు దిరిసిన చెట్లకి ఎలాగైతే ఫ్లవరింగ్ ఉంటుందో దీనికి కూడా అలాంటి ఫ్లవరింగ్ ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కీ క్యారెక్టర్స్ ఆఫ్ మెయిన్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్బిజియా స్పీసీస్. ఈవెన్ కాయలు కూడా మీకు దిరిసిన కాయలు కానీ నిద్రగన్నేరు కాయలు కానీ ఇలా పార్ట్స్ టైప్లో ఈ రకంగా పార్ట్స్గా ఉంటాయి. డ్రై అయినప్పుడు ఈ రకంగా ఉంటాయి, గింజలు మధ్యలో ఉంటాయి. ఇవి దులిపి మనం ఎండబెట్టి తర్వాత అవి పగులుతాయి. పగిలిన తర్వాత మధ్యలో ఉన్నటువంటి నల్లటి గింజలు బయటకు వస్తాయి. సో ఈ రకంగా కాయలు పార్ట్స్ రూపంలో ఉంటాయి. ఇదిగో చూసారు కదా, మనకి ఫ్లవర్స్ ఈ రకంగా ఆల్బిజియా స్పీసీస్కి ఎలా అయితే పార్ట్స్ ఉంటాయో ఆ రకంగా ఈ పార్ట్స్ కనిపిస్తాయి. గింజలు ఈ రకంగా ఉంటాయి, మధ్యలో 10 నుంచి 15 గింజలు ఏర్పడి ఉంటాయి. సో వీటిని డ్రై చేసి మనం నర్సరీలో ఉపయోగించుకోవచ్చు, లేదా మెడిసినల్గా ఇండస్ట్రీస్లో మెడిసినల్ తయారీలో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. సో ఈ కర్ర చాలా గట్టిగా ఉండటం వలన బ్రౌన్ టింబర్ వుడ్ అని కూడా పిలుస్తారు. ఈ వుడ్ చాలా గట్టిది, హార్డ్ వుడ్, చాలా గట్టిగా ఉంటుంది. కావున గన్నర్ కర్రని గృహ నిర్మాణాలకి తో పాటు ఇండస్ట్రీస్లో మంచి బలంగా కావాల్సిన పరిస్థితులు ఉంటే అలాంటి దగ్గర కానీ, లేదా ఈ ఫర్నిచర్స్ కానీ ఉపయోగిస్తారు. దీనిలో జనరల్గా కార్పెంటర్స్ చెప్పేది ఏంటంటే, ఈ చెక్కలో మేకు కొడితే మేకు వంగిపోద్ది కానీ మేకు దిగదు అని చెప్తారు, అంత హార్డ్గా ఉంటుంది. సో పళ్ళల్లో గార పట్టిన టూత్పేస్ట్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. పళ్ళ గార రిమూవ్ చేయడానికి టూత్పేస్ట్లో దీన్ని ఉపయోగిస్తారు. సో వీటి యొక్క కన్జర్వేషన్ స్టేటస్ ఏంటంటే NT2LC అంటే IUCN వాళ్ళు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, వారు ఈ స్పీసీస్ని అంతరించిపోతున్న చెట్ల జాబితాలోకి చేర్చడానికి దగ్గరగా ఉందని చెప్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్లు ఇంకా కనిపిస్తున్నాయని LC అంటే లీస్ట్ కన్సర్న్గా కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఈ చెట్టు వివరాల్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, స్థానిక పేరు గన్నర్ చెట్టు. దీన్ని పరిరక్షణ స్థితి LC అంటే లీస్ట్ కన్సర్న్ స్పీసీస్. ఈ జాతి కనీస ఆందోళన జాతులుగా వర్గీకరించబడింది. కాబట్టి మనం సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్తో పాటుగా ప్రైవేట్ నర్సరీస్లకు విత్తనాలను విరాళంగా ఇవ్వడం ద్వారా పెద్ద ఎత్తున రక్షించాలి మరియు వాటిని
ప్రచారం చేయాలి అని నా రిక్వెస్టు. IUCN వాళ్ళు ఎల్పిజి ఓడరాటిస్మాని కనీస ఆందోళన కలిగించే జాతిగా జాబితాలకు చేర్చారు. వీటి యొక్క వివరణ గురించి మనం తెలుసుకుందాం. ఎల్పిజి ఓడరాటిస్మా దక్షిణాసియా మరియు ఇండో చైనాకి చెందినటువంటి చెట్టు. ఇది పొడి ఆకురాల్చే అడవుల్లో, తేమ ఆకురాల్చే అడవుల్లో మరియు ద్వితీయ అడవుల్లో, అంటే సెకండరీ స్పీసీస్గా, అంటే టాప్ క్యానపీ కాకుండా దాని కింద క్యానపీ ఉన్నటువంటి ఆకురాల్చే అడవుల్లో ఇది లభిస్తుంది. దీనిలో పలు రకాల చెట్లు కనిపిస్తాయి. ఇది ఉష్ణమండల ఆఫ్రికా మరియు మధ్య అమెరికా మరియు ఫ్లోరిడాలో కూడా సహజంగా ఉంటుంది. వీటి యొక్క పరిస్థితి ఏంటంటే, అల్బిజియా ఓడరాటిస్మాని జనరల్గా IUCN వాళ్ళు ఆందోళన కలిగించే జాతికి దగ్గరగా ఉంది అని, అంటే అంతరించిపోవడానికి దగ్గరగా ఉందని నిర్ణయించడం జరిగింది. అల్బిజియా ఓడరాటిస్మా కాలానుగుణంగా పొడి ఉష్ణమండల అడవుల్లో పెరుగుతుంది. ఇది బాగా ఎండిపోయిన నేలల్లో మరియు పూర్తి సూర్యరశ్మి కానీ పాక్షిక నీడకు కానీ, అంటే స్లైట్ షేడ్ ఉన్న ఉష్ణమండలాల్లో ఇది కనిపిస్తుంది. ఇది డ్రాట్ కండిషన్స్ని ఎక్కువగా ఎదుర్కొనే చెట్టు. సో వైద్య ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే, బ్లాక్ సిరీస్ లేదా సిరీస్ రోజ్ వుడ్ అని కూడా పిలువబడే అల్బిజియా ఓడరాటిస్మా అనేక సాంప్రదాయ మందుల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఉపయోగించే భాగాలు ఏంటంటే, ఆకులు పూత మరియు దగ్గులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. బెరడునేమో పూతలు మరియు కుష్టు వ్యాధికి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. మరియు పువ్వుల్ని సిద్ధ వైద్యంలో వాడతారు. ఔషధ ఉపయోగాలు ఏంటంటే, పూతను కాలిన గాయాలకి, ఉబ్బసం మరియు కుష్టు వ్యాధులకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. బెరడు యొక్క మెథనాలిక్ రసాన్ని యాంటీ డయాబెటిక్ ప్రభావం కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ మైక్రోబియల్ లక్షణాలు వీటి ఆకుల్లో కనిపిస్తాయి. ఇతర ఔషధ ఉపయోగాలు ఏంటంటే, జ్వరం, దగ్గు, తలనొప్పి, కడుపు నొప్పి, విరేచనాలు, రొమాటిక్ నొప్పులు, పాము కాటు, మలేరియా మరియు
పరాన్నజీవులు వలన సంక్రమించిన వ్యాధులకు ఉపయోగిస్తారు. ఆందోళన, నిరాశ మరియు నిద్రలేనితనం చికిత్సలకు కూడా ఉపయోగిస్తారు. మానసిక స్థితి మెరుగుదలకి ఉపయోగిస్తారు. గాయంతో సంబంధం ఉన్న వాపులకు కూడా తగ్గించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. ఇకపోతే ఇతర లక్షణాలు ఎలా ఉన్నాయంటే, అల్బిజియా జాతుల్లో ఆల్కలాయిడ్లు మరియు ఫినోలిక్ గ్లైకోసైడ్లు ఉన్నాయి. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ పెర్పిలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు కూడా చూపిస్తూ ఉంటాయి. వీటి యొక్క మార్కెట్ లభ్యత ఆల్బిజియా ఓడరాటిస్మా విలువైన ఇంధనం చెక్కను ఉత్పత్తి చేస్తుంది. నీడ చెట్లు వలన ఈ చెట్టు చనిపోతుంది. అంటే నీడనిచ్చే చెట్ల కింద ఇవి పెరగవు. మరియు ఇంధనానికి ప్రధాన వనరులు ఏంటంటే కలప, పరిపక్వ చెట్లు, హార్ట్వుడ్ అందమైన ముదురు రంగు, గోధుమ రంగులో ఉంటుంది. నాణ్యమైన కలప ప్యానలింగ్ వర్క్ మరియు ఫర్నిచర్ కోసం ఉపయోగిస్తారు. ఇకపోతే అల్బిజియా ఓడరాటిస్మా విలువైన ఇంధన చెక్క ఉత్పత్తి చేస్తుంది. ఇంకా వీటి శాఖల్ని వంట చెరుకుగా ఉపయోగిస్తారు. ఈ పరిపక్వమైన చెట్ల యొక్క హార్ట్వుడ్ అందమైన ఫర్నిచర్ని, నాణ్యమైన ఫర్నిచర్ని తయారు చేయడానికి, ప్యానలింగ్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. బ్లాక్ సిరీస్ అని పిలువబడే ఈ అల్బిజియా ఓడరాటిస్మాను ఫ్యూయల్ వుడ్గా కూడా ఉపయోగిస్తారు. పోతే ఇతర ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే, అల్బిజియా యొక్క ఇతర జాతులు ఔషధ ఉపయోగాలు ఉన్నాయి. పశుగ్రాసంగా వీటి ఆకుల్ని ఉపయోగిస్తారు. అలాగే దగ్గు, విరోచనాలు, నిద్ర లేనితనం, చిరాకు, రొమాటిజం, కడుపు నొప్పి, క్షయ మరియు కాలిన గాయాలకి చికిత్స కోసం అల్బిజియా జాతులను ఔషధ మొక్కగా కూడా ఉపయోగిస్తారు. వీటిని గుర్తించే లక్షణాలు ఏంటంటే, అల్బిజియా ఓడరాటిస్మాని గుర్తించడానికి విస్తరించిన కిరీటం, క్రౌన్ చాలా వైడ్గా వ్యాపిస్తుంది, కలిగి ఉంటుంది. క్షితిజ సమాంతరంగా, అంటే
కాండం నిలువుగా పెరిగితే దానికి లాటరల్గా బ్రాంచెస్ పెరుగుతాయి. ఇది బూడిద రంగు బెరడు కలిగి ఉంటుంది. అనేక జాతులు అనేక జతల పిన్నె కలిగి ఉంటాయి. ద్విపద బూడిద రంగు బెరడు కలిగిన ఉంటుంది మరియు సువాసన ఉన్న చిన్న చిన్న తెల్లని పువ్వులు టెర్మినల్ పానికిల్స్ సమూహాలుగా ఉంటాయి. పరిపక్వ పాడ్లు సన్నగా చదునైన ఎర్రటి గోధుమ రంగులో ఉంటాయి మరియు అనేక ఎర్రటి గోధుమ విత్తనాలు కలిగి ఉంటాయి. సాధారణంగా బ్లాక్ సిరీస్ అని కూడా పిలుస్తారు. ఇక కీలక లక్షణాలు ఎలా ఉన్నాయంటే, ఈ ఆకులు 2 సార్లు సమ్మేళనం ఆకు యొక్క బేస్ వాపు కలిగి ఉంటుంది. ఇదే దీన్ని గుర్తించే లక్షణం. బహుళ జాతుల పిన్నె మరియు పెన్యూల్స్ కలిగి ఉంటాయి. అలాగే పువ్వులు సువాసన కలిగి చిన్న చిన్న తెల్లని పువ్వులు కలిగి ఉంటాయి. కొన్నిసార్లు పసుపు రంగులో కూడా ఉంటాయి. ఇక ఈ చెట్టు ఫ్లవరింగ్ వచ్చేసి ఏప్రిల్ టు జూన్ మాసంలో ఫ్లవరింగ్ ఉంటుంది. ఫ్రూటింగ్ వచ్చేసి జనవరి టు ఫిబ్రవరి ఆఫ్ నెక్స్ట్ ఇయర్. సీడ్ కలెక్షన్ వచ్చేసి జనవరి టు ఫిబ్రవరి. అలాగే సీడ్ ట్రీట్మెంట్ వచ్చేసి ప్రీ సోకింగ్ ఇన్ కోల్డ్ వాటర్ అబౌట్ 24 hours, ఒక 24 గంటల పాటు వీటి విత్తనాలని కోల్డ్ వాటర్లో సోక్ చేసి మనం ప్రైమరీ బెడ్స్లో కానీ లేదా బ్యాగ్స్లో కానీ సో చేసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, మీకోసం కొన్ని వీడియోస్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ వీడియోస్ని మీరు దయచేసి చదవండి, చూడండి. మీకు ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఈ మొక్క గురించి, అంతరించిపోతున్న మొక్క గురించి తెలుస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అంతరించిపోతున్న ఈ చెట్టుని కాపాడుదాం, భావితరాలను బతికిద్దాం. ఇది మన స్లోగన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.